జూలై 16, 17, 18వ తారీఖులలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఈ వీడియో 15 ప్రశ్నలు ఉన్నాయి. ఫస్ట్ నుంచి 15వ ప్రశ్న వరకు చూడండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల కొలంబియాను ఓడించడం ద్వారా ఏ దేశం వరుసగా రెండో కోపా అమెరికా ఛాంపియన్షిప్ను దక్కించుకుంది? కొలంబియాను ఓడించడం ద్వారా ఏ దేశం వరుసగా రెండో కోపా అమెరికా ఛాంపియన్షిప్ను దక్కించుకుంది? అర్జెంటీనా, పెరు, వెనిజులా, చిలీ. మీకు సమాధానం తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఆప్షన్ ఏ అర్జెంటీనా ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, 2024 వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో పురుషుల సింగిల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ప్రశ్న మళ్ళొకసారి, 2024 వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో పురుషుల సింగిల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? రోజర్ ఫెదరర్, నోవాక్ జాకోవిచ్, కార్లోస్ అల్కరాజ్, మార్క్స్ పర్సెల్. ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ఇటీవల ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ ఏ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు? ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ ఏ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు? నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. ఆప్షన్ ఏ నేపాల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, భారతదేశం నవంబర్ 20 నుంచి 24, 2024 వరకు ఏ రాష్ట్రంలో మొదటి ప్రపంచ ఆడియో విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను నిర్వహించనుంది? నవంబర్ 20, 24, 2024 సంవత్సరం ఏ రాష్ట్రంలో మొదటి ప్రపంచ ఆడియో విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను నిర్వహించనుంది? కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, గోవా. తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్ డి గోవా ఇస్ ద రైట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్, ఇటీవల వార్తలలో చూసిన ప్రాజెక్టు 2025 ఏ దేశానికి సంబంధించింది? ప్రాజెక్టు 2025 ఏ దేశానికి సంబంధించింది? ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ఏ, ఇండియా. ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, భారతదేశం 4 కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులను అమలు చేయడానికి ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? 4 కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులను అమలు చేయడానికి ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? మార్షల్ దీవులు, సోలమన్ దీవులు, పాపువా న్యూ గినియా, న్యూజిలాండ్. రైట్ ఆన్సర్ ఈజ్ మార్షల్ దీవులు. 7వ ప్రశ్న, 2024 వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఫోరంను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? 2024 వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఫోరంను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. 8వ ప్రశ్న, ఏ యూరోపియన్ దేశాలు ఇటీవల 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి కలిగిన దీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణులను అభివృద్ధి చేయడానికి చొరవను ప్రారంభించాయి? ప్రశ్న మళ్ళొకసారి, ఏ యూరోపియన్ దేశాలు ఇటీవల 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి కలిగిన దీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణులను అభివృద్ధి చేయడానికి చొరవను ప్రారంభించింది? కింద ఆప్షన్స్ ఉన్నాయి. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి. ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ అయితే పోలాండ్, జర్మనీ, ఫ్రాన్స్ అండ్ ఇటలీ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 9th క్వశ్చన్, ఏ పరిశోధన సంస్థ వన్ సైంటిస్ట్ వన్ ప్రోడక్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? వన్ సైంటిస్ట్ వన్ ప్రోడక్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ICAR is the right answer. Indian Council of Agriculture Research. Option A is the right answer. 10వ ప్రశ్న, 2 రోజుల రోబోట్ పోటీ DD రోబోకాన్ ఇండియా 2024ను ఏ ఐఐటి మరియు
ప్రసార భారతి నిర్వహించాయి? 2 రోజుల రోబోట్ పోటీ డిడి రోబోకాన్ ఇండియా 2024ను ఏ ఐఐటి మరియు ప్రసార భారతి నిర్వహించాయి? రైట్ ఆన్సర్ ఈజ్ ఐఐటి ఢిల్లీ. 11వ ప్రశ్న. పాల్ కగామే ఏ దేశ అధ్యక్షునిగా 4వసారి ఎన్నికయ్యారు? పాల్ కగామే ఏ దేశ అధ్యక్షునిగా 4వసారి ఎన్నికయ్యారు? కింద ఆప్షన్స్ ఉన్నాయి, రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి. ఆప్షన్ ఏ రువాండా ఇస్ ద రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏ దేశంలో అధిక సమర్థత మలేరియా వ్యాక్సిన్ R21/Matrix-Mని ప్రారంభించాయి? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏ దేశంలో అధిక సమర్థత మలేరియా వ్యాక్సిన్ R21 లేదా మ్యాట్రిక్స్-Mని ప్రారంభించాయి? ఆప్షన్ బి ఐవరీ కోస్ట్. 13వ ప్రశ్న. షిల్లాంగ్లో ప్రారంభించబడిన నెరైస్ వెబ్ పోర్టల్ యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? షిల్లాంగ్లో ప్రారంభించబడిన NERACE వెబ్ పోర్టల్ యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈశాన్య ప్రాంతంలోని వ్యవసాయ సమాజాన్ని మరియు కొనుగోలుదారులను అనుసంధానించడానికి. 14వ ప్రశ్న. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఏ దేశంలో స్నేహానికి చిహ్నంగా మైత్రి ఉద్యాన్ ప్రారంభించారు? విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఏ దేశంలో స్నేహానికి చిహ్నంగా మైత్రి ఉద్యాన్ ప్రారంభించారు? వియత్నాం, ఆస్ట్రేలియా, మారిషస్, సింగపూర్. ఇక్కడ రైట్ ఆన్సర్ మారిషస్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 15th క్వశ్చన్. ఆసియాలో మొట్టమొదటి ఆరోగ్య పరిశోధన సంబంధిత ప్రీ క్లినికల్ నెట్వర్క్ సౌకర్యం ఎక్కడ ప్రారంభించబడింది? ఆసియాలో మొట్టమొదటి ఆరోగ్య పరిశోధన సంబంధిత ప్రీ క్లినికల్ నెట్వర్క్ సౌకర్యం ఎక్కడ ప్రారంభించబడింది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఫరీదాబాద్, హర్యానా. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో ఎట్లా అనిపించిందో. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని ఒక లైక్ చేస్తే చాలామందికి ప్రమోట్ అవుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.